శివశంకర్ గారు ఏంటి అనంతపురం వివాదం సద్దుమణిగిందా, ఇంకా అరెస్టులోనే ఉన్నారు ఆయన? అలాగే ఉంది సార్. అనంతపురంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బయటికి వచ్చినా, ఆయన దగ్గరికి వెళ్ళినా, తోపుదుర్తి ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన కనీసం బిఎల్ఏలతో, ఎస్ఐఆర్ గురించి బిఎల్ఏలతో 4 రోజుల టైం అయిందని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కనుక కనీసం ఆ మీటింగ్ కూడా అలో చేయకోకుండానే ఆయన్ని తోపుదుర్తికి తీసుకెళ్లేసి ఆయన అరెస్ట్ చేయడము. అదే విధంగా ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో అదే జిల్లా అధ్యక్షుడు ఆయన ఎంఎస్ రాజు గారు ఇష్టం వచ్చినట్టు కులాల పేరు చెప్పి నేను పలానోడిని నువ్వు పలానోడి అని చెప్పి ఒక ఇద్దరి మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ఆయన ఇంటి దగ్గరేమో మొత్తం ఎమ్మెల్యేలను నాయకులను టెంట్లు వేసి బయట టెంట్ల కింద కూర్చోబెట్టి పోలీసులు అక్కడాలో చేస్తున్నారు. ఇక్కడికేమో ఎవరిని రానియట్లేదు. అంటే ఇంత పార్షియల్ గా, ఇంత ఘోరంగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పోలీసులు కనీసం అంటే కనుక చట్ట ప్రకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ మరీ వన్ సైడ్ గా చేయడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరము. ఈ రోజు అనంతపురంలో కాదు సార్, రాష్ట్రంలో ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే. కనీసం మా వాళ్ళు ఎస్ఐఆర్ గురించి రివ్యూ పెట్టుకోవాలన్నా కూడా లేదు, ఏదైనా మాట్లాడాలన్నా లేదు, ప్రెస్ మీట్లు పెట్టాలన్నా లేదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ నెలకొని ఉన్నాయి. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఈ భూములపై బుకాయింపు ఏంటి? 22A వ్యవహారం నిన్న వీడియోలు కూడా వచ్చాయి. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా 2017లో మొదలైన వ్యవహారం, పేరు నాని గారు దానికి ఆ విషయం చెప్పడం, ఇవన్నీ అయినా కూడా ఆయన ఎందుకు బుకాయిస్తున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? మరోవైపు ఈ సర్వే క్రెడిట్ ఎవరిది? మొత్తం నేను మొన్న ఒక ఫ్రెండ్ చెబుతున్నారు, ఇంతవరకు చేసిన సర్వేనే ఇప్పుడున్న ఆఫీసర్లు, ఆ స్టాఫ్ ఉంటారు కదా, తీసుకుని ఆ పేజీ ఫస్ట్ పేజ్ ఏదో మార్చేసి 6 నెలల్లో మీకు వస్తేలే సార్ అని చెబుతున్నారండి. కొత్తగా సర్వే జరుగుతుంది, ఏమి పెద్దగా ఏమి లేదన్నట్టుగా చెబుతున్నారు. ఎంతవరకు వాస్తవం? మొత్తం క్రెడిట్ అంతానేమో చంద్రబాబు గారు తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? అసలేంటి సంక్షిప్తంగా చెప్పండి సార్. ఇది సమగ్ర భూ సర్వే అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యాధిక టెక్నాలజీతో చేశారు. దాని గురించి 2024 ఎన్నికల ముందు మనం గమనించాము. ఇదంతా కూడాను ఏదో భూములు దోచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిచ్చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి టెలికాలింగ్ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ కి, రైతులకి ఫోన్లు చేసి భయభ్రాంతులు చేశారు. అదే విధంగా ప్రముఖ పత్రికలంతా ఫస్ట్ పేజ్ లో యాడ్స్ అన్ని ఇచ్చేసేసి ఇక అయిపోయింది, మీ భూములు మీ చేతుల్లో లేవని చెప్పి గందరగోళం చేసి దీన్ని రద్దు చేస్తామన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టెక్నాలజీలో ఒక్క చిన్న ఫీచర్ కూడా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే క్యూఆర్ కోడ్ పెట్టి ఇచ్చేసేసి, ఏదైతే సమగ్రంగా చేసేసిన తర్వాత లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో అంటే అక్షాంశాలు రేఖాంశాలతో కూడా ఇచ్చేసేసి ఆ యొక్క భూమి భద్రం చేసేసి ఆ యొక్క సర్వే రాళ్ళు పాతిచ్చినటువంటి దాన్ని ఎగ్జాక్ట్ గా కేవలం ఆయన మార్చింది ఏంటంటే సార్, ఆ బుక్ ఉన్నటువంటి దాంట్లో కవర్ పేజీ రంగు మార్చి లోపల ఉండేటువంటి ఫీచర్స్ ఇప్పటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, కూటమి నాయకులు కానీ, ఎవరైనా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాస్ బుక్లు ఏదైతే ఉందో కలర్ కాకుండా మిగతా ఫీచర్స్ అన్ని కూడాను ఒక్క ఫీచర్స్ అయినా మీరు అదనంగా పెట్టారా? సేమ్ క్యూఆర్ కోడే, సేమ్ మీ భూమి .gov.ap.in అనేటువంటి వెబ్సైట్ కూడాను అదే దాంట్లోనే క్లియర్ కట్ గా ఇచ్చేస్తే ఈ రోజు 2025 ఫిబ్రవరి 19వ తారీఖున కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క సర్వే దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ 397 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ కూడా వీళ్ళు తీసుకున్నారు. అంటే చాలా అద్భుతంగా ఉంది. అదే వీళ్ళు ఫాలో అవుతున్నారు అనేటువంటిది. ఇక ఈయన మాట్లాడింది సార్ నిన్న, దీని గురించి మాట్లాడకుండా 22A అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం అంతా కూడా నిషిద్ధ ప్రాంతాలు పెట్టారన్నారు కదా. ఎంత మాటలు, ఎంత అబద్ధాలు సార్. 20 లక్షల ఎకరాలని 20 ఏళ్ళు వాళ్ళ అధీనంలో ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ హక్కులు కల్పించాలి అనేటువంటి చట్టం చేసేసి 22A నుంచి ఇనాం భూములు, సర్వీస్ భూములు అన్ని కూడాను చేసేసి వాళ్ళ హక్కులు కల్పిస్తే వీళ్ళు వచ్చాక అధికారంలోకి ఆ 20 లక్షల ఎకరాలని మళ్ళీ 22Aలో నిషిద్ధ ప్రాంతంలో పెట్టి నిషిద్ధ ఆ యొక్క జీవో తెచ్చి పెట్టించేసేసి ఈ రోజు వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ఏదైతే ప్రజా సంబంధించినటువంటి గ్రీవియన్స్ ఉంటాయి కదా సార్, కలెక్టర్ ఆఫీస్ లో తీసుకున్నా, వాళ్ళ పార్టీ ఆఫీస్ లో తీసుకున్నా, గ్రీవెన్స్ లో వచ్చేటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు ఏంటంటే 80% రెవెన్యూ సమస్యలే, వీళ్ళు సృష్టించినట్టువే. ఇప్పటికీ కూడాను ఏబి వెంకటేశ్వరరావు గారు కాదు సార్, కలెక్టర్ ఆఫీస్ లో కూర్చుంటే మనకు తెలుస్తుంది. 200 మంది ఆ రోజు వస్తే కనుక 200 మందిలో 150 మంది అయ్యా మా భూమికి సంబంధించినటువంటి నెంబర్ రాళ్ళు ఇక్కలేవు, మా భూమి పాస్బుక్ ఇంకా కాలేదు, మ్యుటేషన్ కావట్లేదు అనేటువంటిదే. కేవలము చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఎల్లేసేసి
ఏదో ఒక నియోజకవర్గంలో పెట్టి ఈ యొక్క భూమి సర్వేని పట్టాలు ఆయనే కనిపెట్టేట్టు, ఆయనే పాసు పుస్తకాలు కనిపెట్టేటట్టు, ఆయనే పెన్షన్లు ఇచ్చినట్టు ఏదో ఒక ఈవెంట్ చేస్తా ఉన్నారు సార్. Right. ఇంకోటి మాట్లాడచ్చో లేదో కానీ ఇది నిన్న ఆ యొక్క మీటింగ్ లో చూస్తే సార్, ఒక ముఖ్యమంత్రిగా నియోజకవర్గానికో ఆ జిల్లాకో వెళ్తే ప్రజలందరూ కూడాను పేపర్లో కూడా రాసేవాళ్ళు, అబ్బా ఏ వరాలు ఇస్తారో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి, ఏ వరాలు ఇస్తారో జిల్లా. కనీసము ఈయన వెళ్ళినప్పుడు ఆ జిల్లాకు కానీ నియోజకవర్గానికి కనీసం ఒక డిగ్రీ కాలేజో, పాలిటెక్నిక్ కాలేజో, ఒక 100 పడకల ఆసుపత్రిలో, ఒక పార్క్, ఒక రహదారిలో ఏదైనా ఇస్తే ఎక్కడ లేదు సార్. కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, గొడ్డరి పార్టీ అనడము. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అయితే మరీ దారుణంగా ఆ తల్లి వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఇదే ఆయన చూశారు 24 గంటలు కూడా గడవక ముందు ఇడుపులపాయలో ఆ తల్లి కుమారుల యొక్క ఆప్యాయత, ప్రేమ, ఆ యొక్క అత్తా కోడళ్ళ యొక్క ప్రేమ చూసుకొని అక్కడ ఉన్నా కూడాను మళ్ళీ విషయం చెమ్మడమే. ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. పవన్ కళ్యాణ్ పై ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు చేస్తా ఉంటున్న జడా శ్రావణ్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్గా ఉంది. జడా శ్రావణ్ మీద పవన్ కళ్యాణ్ పార్టీ వారు, జనసేన వాళ్ళు ఏదో చేసినట్టున్నారు కదా, జనసేన వాళ్ళు చేస్తే ఇప్పుడు జడా శ్రావణ్ గారు పవన్ కళ్యాణ్ మీదే చేశారు. మీ ఆదాయ పన్ను వ్యవహారం ఇవన్నీ కూడా ఏది వాస్తవం, ఏది అవాస్తవం? సార్, బేసికల్లీ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయినప్పుడు ప్రకటించే కలెక్షన్స్ కూడా అన్నీ కూడా వాస్తవాలు అసలు ఎక్కడ ఉండవు. బేసికలీ అదంతా ఏంటంటే క్రేజ్ క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం చేసే డ్రామాలు అవన్నీ. నాకున్న నాలెడ్జ్లో అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆడుంటే గ్రాస్ వచ్చి ఉంటే ఒక అత్తారింటికి దారి ఏదైనా టచ్ చేసి ఉండాలి. ఇప్పటి వరకు అయితే 100 కోట్ల సినిమానే చేసుకున్నాడు. ఇప్పుడు అయితే 5-6 సినిమాలు, అసలు 5-6 సినిమాలు 100 కోట్లు చేసినట్టు చెప్తున్నారు, కానీ ఇప్పటిదాకా ఉండదు అది. రెండోది ఏంటి అంటే రెమ్యూనరేషన్ కూడా ఆయన ఏమని నాకు రోజుకు 2 కోట్లు ఇస్తారు, నాకేం అవసరం అన్నారు. అలా మాట్లాడితే చంద్రబాబు గారు నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రకటించి ఉంటారు, నాకేం అవసరం అన్నట్లు. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్రెడిబిలిటీ లేని మాటలు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి, జడా శ్రావణ్ గారి మీద వీళ్ళు కంప్లైంట్ చేశారు, ఆయన ఏదో 25 కోట్లు ఖర్చు పెట్టానన్నాడు, దాని మీద ఎంక్వైరీ చేయండి అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయన లెక్క ప్రకారం 600 కోట్లు చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్లో, సుమారుగా 600 కోట్లు ఎంత, 600 కోట్లు చూపించాలి ఆయన ఆదాయం. మరి 200 కోట్లే చూపించారు. ఈ ఎట్లా 14 కోట్లే చూపించారు, ఇదంతటికీ ట్యాక్స్ కట్టండి. ఈ రెండింటిని అసలు ఇన్కమ్ ట్యాక్స్ రెండు యాక్సెప్ట్ చేస్తారు, రెండు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన ప్రూఫ్స్ మనం పెట్టుకుంటాం. ఇప్పుడు 2 సందర్భాలలో కూడా, ఇప్పుడు జడశ్రావణ్ అవ్వచ్చు లేదు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వారేంటంటే పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసము రాజకీయంగా మాట్లాడిన స్టేట్మెంట్సే కానీ వాటికి పెద్ద వాల్యూ ఉండదు. జడా శ్రావణ్ మీద ఏమన్నా ప్రొసీడ్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ రోజుల్లో ఇప్పుడు చూసాం కదా, ఈడీ ఆఫీసు ఆయన ఎవరినో అధికార బలంతో ఏదైనా కేసులు కట్టాలి అనుకుంటే కట్టచ్చు ఇప్పుడు, అంతేగాని యాక్చువల్గా ఈ స్టేట్మెంట్స్ కి క్రెడిబిలిటీ ఉండదు అంట నేను. అంతేనా? కాదు, ఈ బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై క్రిమినల్ కేసు పెట్టారట. ఇప్పుడు ఇదే ఆఫీసర్ మీద అప్పట్లో వైసీపీకి వ్యతిరేకంగా ఈయన రకరకాల ప్రయత్నాలు చేశారని, దాడులు చేయటం ఇవన్నీ చేశాడని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత ఈయనే జిఎస్టీ కేసులో దేంటనో దొరికిపోయారు. ఇట్లా అంటే ఐటీ, ఈడీ, సిబిఐ ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మన ఏపీలో స్టేట్ గవర్నమెంట్ సంస్థలు కూడా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ గురవటం వల్ల న్యాయ వ్యవస్థలతో సహా ఏది కాదు, ఇండిపెండెంట్ బాడీస్ అయినా మీరు చెబుతున్న ఐటీ, ఈడీ లేదు పోలీస్ వ్యవస్థ అవచ్చు, న్యాయ వ్యవస్థ అవచ్చు, ఎలక్షన్ కమిషన్ అవచ్చు, అన్నీ కూడా అధికార బలానికి కొంత తలగుతున్నాయి అనేది ప్రజలకి స్పష్టంగా తెలిసిపోతుంది ఈ రోజుల్లో. రైట్.